ఉంటాయి. పచ్చని గ్రామాల్లో క్షుద్ర పూజలు కలకలం రేపుతున్నాయి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పనితో స్థానికులు ఉలిక్కి పడుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో క్షుద్ర పూజల కలకలం రేగుతోంది. బుడ్డేపుపేటలో మహిళ ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాలు కనబడ్డాయి. నడి రోడ్డుపై ముగ్గేసి దాని చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు పెట్టడంతో ఒక్కసారిగా స్థానికులు ఉలిక్కిపడ్డారు. దిష్టి బొమ్మ ఉండడంతో కూడా చేతబడి చేసినట్టుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలోని బుడ్డేపుపేట గ్రామంలో ఓ మహిళ ఇంటి ముందు క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్లు స్క్రీన్పై చూస్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానికులు ఉలిక్కిపడుతున్నారు. పచ్చటి గ్రామాల్లో ఇలాంటి క్షుద్ర పూజలతో ఒక్కసారిగా స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఎవరు చేశారు ఈ పని, ఎందుకు చేశారనే కోణంలో ప్రస్తుతం ప్రజలు వణికిపోతున్న పరిస్థితి కనబడుతూ ఉంది. నడి రోడ్డుపై ముగ్గేసి ముగ్గు చుట్టూ మంత్రించిన నిమ్మకాయలు, కోడిగుడ్డు, ఎండు మిరపకాయలు, దిష్టి బొమ్మ ఉండడంతో అవి చూసిన వారంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. పైగా గీత అనే మహిళ ఇంటి ముందు ఉన్న రోడ్డుపై ముగ్గు నుండి ఆమె ఇంట్లోకి ప్రవేశించే ద్వారం వరకు కూడా ఆ పాదముద్రలు కనబడుతున్నాయి. కుంకుమతో ఉన్నటువంటి పాదముద్రలు. ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా నిమ్మకాయ, కోడిగుడ్డు కనబడుతున్నాయి. వాటి మీద కుంకుమ జల్లి పూజలు చేసినట్టుగా కూడా ఆ దృశ్యాలను చూస్తే కనబడుతుంది. దీంతో అవి చూసిన దగ్గర నుంచి గీత ఆమె కుటుంబ సభ్యులు ఏం జరుగుతుందోనని వణికిపోతున్న పరిస్థితి. ఇప్పటి వరకు తమ గ్రామంలో ఇలాంటి పూజలు జరగలేదని గ్రామస్తులు భయపడిపోతున్నారు. గ్రామంలో జనసంచారం లేని సమయంలో, అంటే అర్ధరాత్రి వేళ ఇలాంటి పనులు చేసి ఉంటారని చెప్తున్నారు. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చేసిన ఈ పనితో ఒకసారిగా ఇచ్చాపురంలోని బుడ్డేపేట గ్రామస్తులైతే వణికిపోతున్న పరిస్థితి కనబడుతోంది. ఇవి ఎవరైనా భయపట్టేందుకు చేసిన పనా, లేదా నిజంగానే క్షుద్ర పూజలు చేతబడి వంటి వారు చేశారని గ్రామస్తులు చేర్చుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఒరిస్సా సరిహద్దు ప్రాంతమైనటువంటి ఇచ్చాపురం ప్రాంతంలో ఈ క్షుద్ర పూజలు ప్రస్తుతం కలకలం రేపుతున్నాయి. మేము ఈ వార్త చెప్పడానికి మీకు కేవలం అప్రమత్తులను చేయడమే మా ప్రధాన ఉద్దేశం. తద్వారా ఇలాంటి వార్తలు చూడడం ద్వారా మీరు అప్రమత్తులు అవుతారని, మూఢనమ్మకాల పట్ల ఎలాంటి విశ్వాసాలు ఉండకుండా కేవలం అప్రమత్తులు కావడానికే ఈ వార్తను కేవలం ఉన్నదున్నట్టుగా ప్రసారం చేస్తున్నాం. ఇచ్చాపురంలో బుడ్డేపేట గ్రామంలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. మీరు స్క్రీన్పై చూస్తున్న దృశ్యాలు గ్రామస్తులంతా అక్కడ పోగై క్షుద్ర పూజలు అలాగే చేతబడికి సంబంధించిన దృశ్యాలను చూసి వణికిపోతున్న పరిస్థితి కనబడుతుంది. మా కరెస్పాండెంట్ సత్యనాయుడు జాయిన్ అవుతున్నారు. సత్యనాయుడు, ఇచ్చాపురం ప్రాంతంలో క్షుద్ర పూజల కలకలం రేగుతోంది. స్థానికంగా గ్రామస్తులు ఎలాంటి భయాందోళనకు గురవుతున్నారు? రామదాస్, ప్రశాంతతకు పెట్టింది పేరుగా చెప్పుకునే ఉద్యానం ప్రాంతంలో క్షుద్ర పూజలు అర్ధరాత్రి అమావాస్య కూడా కాని రోజుల్లో ఏదైతే ఇచ్చాపురం మండలం బుడ్డెప్పుపేటలోని బక్కల గీత అనే ఇంటి ముందు ఇలా క్షుద్ర పూజలకు సంబంధించిన ఆనవాళ్ళు తెల్లవారేసరికి గ్రామస్తులకు అందరికీ తెలిసిన తర్వాత ఉలిక్కి పడ్డారు. ఆ పల్లెలో ఇటువంటి మాటలు కూడా ఎప్పుడు వెళ్ళలేదు. ఇటువంటి ఘాతకానికి ఎవరు పాల్పడ్డారు? కేవలం గీత కుటుంబాన్ని ఏదైనా చేసే ఇంటి ముందు ఇలా ముగ్గు వేసి అక్కడ కోడిగుడ్లు, నిమ్మకాయలు పెట్టడంతో పాటు ఇంట్లోకి చొరవడి వారు చేసిన ప్రయత్నంలో అక్కడ ఎవరైనా మెలకుగా ఉన్న విషయాన్ని గమనించి మీరు ఏమైనా అక్కడ నుండి పరారయ్యారా, అసలు ఎందుకు ఈ ఆకృత్యానికి పాల్పడ్డారు అనే విషయంపై మాత్రం బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. మూఢ నమ్మకాలు కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో కూడాను ఇటువంటి క్షుద్ర పూజలు, అదేవిధంగా చేతబడి కార్యక్రమాలని ఎవరు నిర్వహిస్తున్నారు? అలా ఎవరైనా చేతబడి కార్యక్రమం చేస్తానంటేనే వారికి దేహశుద్ధి చేసి మరీ బుద్ధి చెప్పేటటువంటి రోజులు అంతలా ప్రజలు ఎదురైనటువంటి ఈ తరుణంలో ఇచ్చాపురం మండలం బుడ్డెప్పపేటలో అర్ధరాత్రి, అంటే ఆదివారం అర్ధరాత్రి జరిగినటువంటి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినా కూడాను గ్రామస్తులందరూ కూడాను ఆ పరిసర ప్రాంతాల్లో ఇటువంటి వారు ఎవరైనా సంచరిస్తున్నారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఒడిశా సరిహద్దు కావడంతో ఒడిశా కల్చర్ కి సంబంధించి చాలా మంది కూడా ఇటువంటి వారు పూజలు చేసేందుకు సిద్ధమవుతారు. గతంలో కూడా శ్రీకాకుళం జిల్లాలో ఇలాంటి క్షుద్ర పూజలు కావచ్చు, లేకపోతే చేతబడి కార్యక్రమానికి ఒడిశా నుండి కొంతమంది తెచ్చి ఇటువంటి కార్యకలాపాలు చేపించడం మాత్రం బయటపడ్డాయి. అందులో భాగంగానే ఒడిశాకు సంబంధించిన ఎవరైనా గీత కుటుంబం కట్టారా, లేకపోతే బుడ్డెప్పుపేటలో ఏమైనా అలజడి సృష్టించేందుకు వారు చేసిన ప్రయత్నంలో భాగంగానే
ఈ క్షుద్ర పూజలు అంటే చేయడం జరిగింది అన్నటువంటి కోణంలో కూడా గ్రామస్తులు దర్యాప్తు ఆరోపిస్తున్నారు. మరోవైపు చూస్తే కనుక పోలీసులు కూడా బాధితులు ఇచ్చిన మేరకు దర్యాప్తు చేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఆ రాత్రి ఎంతమంది పూజలో పాల్గొన్నారు, అక్కడ క్షుద్ర పూజలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఆ సామాగ్రి ఎక్కడ నుండి తెచ్చుకున్నారు, వారు ఆ చుట్టుపక్కల ఎక్కడైనా ఆవాసం ఉండి ఆ గ్రామంలోకి అంటే నేరుగా గేట్ ఇంటి ముందు ఈ ప్రక్రియ అంతా అంతలా కొనసాగిందంటే అది 2-3 గంటలు ప్రక్రియ ఉంటుందని చెప్పి కూడా భావిస్తున్నారు. నిర్మాణమైనటువంటి ఒక మారుమూల పల్లెలో ఇటువంటి క్షుద్ర పూజలు చేయాల్సిన ఆవశ్యకత ఎందుకు వచ్చింది, ఏమైనా పరిసర ప్రాంతాల్లో గుప్త నిధులు ఏమైనా ఉన్నాయా, లేకపోతే గీత ఇంటి పరిసర ప్రాంతాల్లో కనుక ఏమైనా నిధులు ఉన్నాయన్న కోణంలో వాళ్ళు ఏమైనా క్షుద్ర పూజలు నిర్వహించారా, లేకపోతే గీత కుటుంబీకులు బయటెట్టేందుకు క్షుద్ర పూజలు నిర్వహించారన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తారు. ఇదే ప్రాంతంలో గత 2 ఏళ్ల క్రితం మాత్రం మండపల్లి పరిసర ప్రాంతాల్లో వరుసగా ఈ క్షుద్ర పూజలు ఆనవాళ్ళు బయటపడడం, అప్పట్లో పరిసర ప్రాంతం ప్రజలందరూ కూడా అప్రమై ఎవరైనా అపరిచితులు కనబడితే మాత్రం వారికి దేహశుద్ధి చేసి పోలీసులు అప్పగించడం జరిగింది. ఇప్పుడు కూడా ఇటువంటి పరిణామాలు బయటపడడంతో మాత్రం బుడ్డప్పపేట గ్రామస్తులకు అందరికీ కంటి మీద కునుకు లేకుండా పోతుంది. ఇటువంటి క్షుద్ర పూజలు ప్రేరేపించిన వారు ఎవరై ఉంటారు, ఆ గ్రామంలో ఎవరైనా గనక ప్రేరేపించినట్టయితే వారెవరు, ఎందుకు తీసుకొచ్చి గేట్ ఇంటి ముందు ఇంతలా ఈ ప్రక్రియను పూర్తి చేశారు, అర్ధరాత్రి పూట అపరిచితులు ఆ ఊర్లోకి వచ్చి అక్కడ క్షుద్ర పూజలు అలా నిర్వహించడం, అక్కడ మిరపకాయలు, కోడిగుడ్లు, అదేవిధంగా ఇతరత్ర సామాగ్రిని కూడా ఉంచడం, ఆ పూజ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఏదైతే వారు చేయాల్సినటువంటి ఎండ్ స్టేజ్ ఉందో అప్పుడు మాత్రం వారు ఆ ఇంట్లోకి చొరబడే విధంగా అక్కడ పూజా కార్యక్రమం తర్వాత వారు కాల్చున్నటువంటి కుంకుమ కావచ్చు, పశువు పాత ముద్రల ఆధారాలు కూడా అక్కడ కనిపిస్తున్నాయి. అంటే ఇంట్లోకి చొరబడకుండా ఇంటి ద్వారబంధం కానీ లేకపోతే అంటే ఏదైనా కానీ ఎక్కడో ఒక దగ్గర వాళ్ళు పూర్తి చేసినటువంటి సామాగ్రి నిక్షిప్తం చేశారని అనుమానాలు కూడా భయపడుతున్నారు. ఇప్పటికే అంటే మండపల్లి, బుడ్డేపుపేట ఇలా వరుసగా ఇలాంటి గ్రామాల్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. మీరు అంటున్నట్టుగా ఒరిస్సా ప్రాంతంలో కూడా ఈ సరిహద్దు ప్రాంతంలో ఏంటి అంటే ఒరిస్సాలో మంత్రగత్తెలు ఎక్కువగా ఉంటారా? అంటే నాయుడు నిజంగా మంత్రాలకు చింతకాయలు రాలుతాయా? ఈ ప్రజలంతా వణికిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? మంత్రాలు సంబంధించి ప్రజల్లో ఉన్నటువంటి ఇటువంటి మూఢనమ్మకాలను పారద్రోలే ఏదైనా కార్యక్రమాలు పెడుతున్నారా? మరి ఏం జరుగుతుంది? గ్రామాలు వణుకుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు అక్కడ? ఇప్పటికే జన విజ్ఞాన వేదిక సభ్యులు మాత్రం ఎక్కడైనా ఇటువంటి మూఢనమ్మకాల ప్రక్రియ జరిగితే వెనువెంటనే వాళ్ళు ఆ గ్రామానికి చేరుకొని ప్రజలు కూడా అప్రమత్తం చేస్తున్నారు. కాకపోతే బుడ్డప్పపేటలో జరిగినటువంటి ఈ క్షుద్ర పూజల కలకం విషయం మాత్రం ఎవరో పెద్ద హస్తమే ఉండుంటుంది. ఆ కుటుంబానికి వ్యక్తిగత కక్షలు ఏమైనా ఉన్నాయా, లేకపోతే ఆ గ్రామానికి చెడు సంకల్పించేందుకు ఎవరైనా ముందుకొచ్చే ఇటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒడిశాలో చాలా ప్రాంతాల్లో ఇటువంటి క్షుద్ర పూజలు నిర్వహించే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఆ రాష్ట్రంలోనే సంచరిస్తుంటారు. కాకపోతే ఆంధ్ర ఒరిస్సా సరిహద్దు కావడం, ఇచ్చాపురం పరిసర ప్రాంతాల్లో ఎవరికైనా కూడాను వ్యక్తిగత కక్షలు ఉండినట్టయితే వారిని భయాందోళన గురి చేసేందుకు, వారికి ఆరోగ్యం పరంగా మానసికం పరంగా కూడాను వారిని దెబ్బ కొట్టేందుకు చేస్తున్నటువంటి వెన్నుపోటు కార్యక్రమంలో భాగంగానే ఈ క్షుద్ర పూజల ప్రక్రియని చెప్పుకోవచ్చు. గతంలో కూడా చాలా మంది పట్టుబడిన వారంతా కూడాను పోలీసుల దర్యాప్తులో ఒడిశాకు చెందిన వారే ఈ క్షుద్ర పూజలు నిర్వహించేందుకు వస్తుంటారు. ఆ రాష్ట్రంలో మాత్రం ఈ క్షుద్ర పూజల ప్రక్రియ ఎక్కడ పడితే అక్కడే వెలుగులోకి వస్తూనే ఉంటుంది. అక్కడ అటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ఏవి చేపట్టకపోయినా శ్రీకాకుళం జిల్లాలో మాత్రం ఇటువంటి మూఢనమ్మకాల ప్రక్రియ రూపంలో ఎవరైనా కూడా చేతబడి కావచ్చు, లేకపోతే ఈ క్షుద్ర పూజలు ఈ ప్రక్రియ ఎవరైనా చేసినట్టు తెలిసిన వెంటనే వెళ్ళి ఆ ప్రజల్ని మూఢనమ్మకాలని అసలు నమ్మొద్దు, ఈ మూఢ విశ్వాసాలు పూర్తిగా కనుమరుగైపోయి వీటిని నమ్ముకుంటే మాత్రం ప్రజలు అంటే యాంత్రిక యుగంలో ఈ రోజు చంద్రమండలంపై మనిషి అడుగు పెట్టే అపార మేధా సంపద ఈ రోజులో అటువంటి మూఢనమ్మకాలని నమ్మేటటువంటి ప్రక్రియ మాత్రం ఎవరు కూడా సాహసం చేయొద్దు. అది కనుక చేసినట్టయితే వారికి వారి ఇంటిని పాదికి కూడా హాని జరుగుతుందన్నటువంటి ఒక అవేర్నెస్ కార్యక్రమం చేస్తున్నారు. కానీ బుడ్డప్పపేటలో జరిగినటువంటి ఈ క్షుద్ర పూజల కలకలం మాత్రం ఉద్దానం ప్రాంతం ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపాటికి గురి చేసింది. ఎవరు ఈ ఘాతకాలకు పాల్పడ్డారన్న విషయంపై గీత బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మాత్రం ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఆ పూజా కార్యక్రమం నిర్వహణ ప్రక్రియ చూస్తుంటే ఒకరు ఇద్దరు వల్ల జరిగే పని కాదు. కనీసం 4 నుండి 10 మంది పాల్గొంటే కనుక ఓవైపు వారు చేస్తున్న ఈ పూజా కార్యక్రమానికి రెక్కి ఉంటుంది. అదేవిధంగా ఆ పరిసర ప్రాంతాలు ఎవరు రాకుండా పూజ ప్రక్రియ పూర్తయినంత వరకు వారి మధ్యలో పహారా కాస్తుంటారు. ఇటువంటి అర్ధరాత్రి పూట అంత ప్రక్రియ జరగాలంటే మాత్రం కనీసం 10 మంది సభ్యులు కనుక కాపలా లేకపోతే అది పూర్తి చేసే పని కాదు. కానీ గీత ఇంటి ముందే ఈ క్షుద్ర పూజలు ఎందుకు నిర్వహించారు? ఆ గ్రామం మెయిన్ రోడ్ అది. ఆ మెయిన్ రోడ్ లో ఇటువంటి ప్రక్రియ నిర్వహించినప్పుడు గ్రామస్తులందరూ నిద్రావస్థలో ఉన్నటువంటి ఈ ప్రక్రియ చేస్తారా?
లేకపోతే స్థానికుల సహాయ సహకారాలతో అంత ధైర్యంగా వాళ్ళ పూజా కార్యక్రమం ఇంతలా పూర్తి చేసి ఆ ఇంటి వైపు నడిచెళ్ళి మళ్ళీ అక్కడ అదృశ్యమయ్యారు. ఈ పరిణామాలన్నీ కూడాను గ్రామస్తులందరూ కూడా ఆరా తీస్తున్నారు. చుట్టుపక్కల పరిసర ప్రాంత గ్రామస్తులు కూడా ఈ విషయం తెలుగుతో ఆ గ్రామస్తులు కూడా ఎవరైనా అపరిచితులు ఆ గ్రామాల్లో సంచరిస్తున్నట్టయితే వారిని కూడా పట్టుకుని అప్పగించేందుకు వారు కూడా ఓవైపు వారి వంతు సహాయ సహకారాలు గీత కుటుంబ సభ్యులకి అందిస్తున్నారు. కేవలం బుడ్డప్పపేట గ్రామమే కాకుండా ఉద్దానం ప్రాంతంలో ఇటువంటి అపరిచితులు క్షుద్ర పూజలు నిర్వహించిన వాళ్ళు ఎవరైనా గనక తారసపడితే వారిని సాధారణంగా అయితే ఇది బయటపడింది కానీ లేకపోతే వారిని హతమార్చేందుకు కూడా వెనకాడు. ఎందుకంటే తమ కుటుంబాన్ని తమ వ్యక్తిగత ఆరోగ్య విషయంలో ఈ క్షుద్ర పూజ కార్యక్రమాలు చేసిన కానీ చేతబడి చేసిన వారు ఎవరైనా కనుక ప్రజలకు చిక్తే మాత్రం వారికి దేశం చేసి వారి ప్రాణాలు తీస్తారనడంలో కూడా ఎటువంటి అంటే సందేశపడక్కర్లేదు. ఎందుకంటే వారిపైకి ఇటువంటి క్షుద్ర పూజల ప్రక్రియను ప్రవేశించడం వారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మాత్రం ప్రజలు తిప్పుకోవడానికి ఏమాత్రం వెనకాడరు. కాకపోతే అదృష్టవశాత్తు వీళ్ళందరూ ఈ క్షుద్ర పూజలు పూర్తి చేసుకుని రాత్రికి రాత్రి అక్కడ ఉడాయించడం, తెల్లవారేసరికి ఈ విషయం బయటపడడం, గ్రామస్తులందరూ ఉలిక్కిపాటుగా గురికావడం, ఉద్దానం ప్రాంతంలో ప్రతి గ్రామానికి ఈ సమాచారం తెలియజేయడం, ఈ ప్రక్రియ అంతా కూడాను ఈ క్షుద్ర పూజల కలకలం విషయంలో మాత్రం ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురి కావడంతో పాటు వారు ఎవరి కార్యక్రమం నిర్వహించారు వారిని మాత్రం పట్టుకునేందుకు పోలీసులు సహకరించాలి. తమంతు కూడా ఎవరైనా గనక అటువంటి వారికి మాకు కంటపడితే మేము కూడా సమాచారం ఇస్తామని కూడా వారు భరోసిస్తారు. ఈ క్షుద్ర పూజల కలకలంతో ఉద్దానం ప్రాంతం ఒక్కసారిగా ఉలిక్కిపాటు గురైంది అనడంలో ఎటువంటి అతిశక్తి రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ సత్యనాయుడు. సో శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో వరుసగా క్షుద్ర పూజల కలకలం రేపుతోంది. తాజాగా బుడ్డేపేటలో గీత అనే మహిళ ఇంటి ముందు క్షుద్ర పూజల ఆనవాళ్ళు చూసి గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు. తమ గ్రామంలో ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు జరగలేదని, ఇలాంటి భయాందోళన కార్యక్రమాలకు ఎప్పుడు ఎవరు తెగించలేదంటున్నారు. ఇక ఒరిస్సా సరిహద్దు గ్రామం కావడంతో ఒరిస్సా నుంచి మంత్రగాళ్ళు వచ్చి తమ గ్రామంలో పూజలు చేశారంటూ వణికిపోతున్నారు ప్రజలు. ఇక వీటిపై అటు జన విజ్ఞాన వేదికతో పాటు పోలీసులు కూడా గ్రామస్తుల్లో చైతన్యం తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా క్షుద్ర పూజలకు సంబంధించి ఎలాంటి ఆపద ఉండదని, దీని ద్వారా ఎలాంటి మూఢనమ్మకాలకు తావివ్వకుండా గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలు నిర్వహించేందుకు అటు పోలీసులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తం మీద క్షుద్ర పూజలు చేతబడి కలకలంతో అటు ఉద్దానం ప్రాంతం వణికిపోతున్న పరిస్థితి. గ్రామస్తుల్లో భయాందోళన తొలగించేందుకైతే ప్రస్తుతం పోలీసులు నడుం బిగించారు. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.